క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన ముందు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మనం అందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉందాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని. అదేవిధంగా మరొక మరణం అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి కూడా అండగా ఉందాం. తనకు కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని క్రైస్తవ సమాజం అందం కూడా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, పాస్టర్ గారి మరణం ఎన్నో విధాలుగా అర్థం తెలియజెప్పింది, ఎన్నో విషయాలను క్రైస్తవ సమాజాన్ని తెలియజెప్పింది. ఎందుకోసమంటే పాస్టర్ గారు ఒక నెల రోజుల క్రితం ఆయన ఒక పోస్టు పెట్టినప్పుడు, నేను ఇంత కొట్లాడుతున్నా నా సమాజం ఎందుకు ముందుకు రావట్లేదు, నా సమాజం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా దీని గురించి ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఎందుకు అడగలేకపోతున్నారు, కనీసం నేను చనిపోయినాకనైనా నా చావు ఈ క్రైస్తవత్వాన్ని ఐకమత్యం చేస్తుందా అని ఆయన ఒక నెల రోజుల క్రితం అనుకున్నట్టు వాళ్ళ పిఏ నిన్న మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉన్నది. సార్, ఆ నెల రోజుల క్రితం పాస్టర్ గారు ఏదైతే అనుకున్నాడో అదే విధంగా జరిగింది. ఈ 2 రాష్ట్రాల్లో క్రైస్తవ నాయకులు కానీ క్రైస్తవ సంఘాల అధినేతలు కానీ రాని పాస్టర్ లేడు, రాని నాయకుడు లేడు. 2 రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్క నాయకుడిని కదిలించింది, ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కదిలించిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు. ఆయన మరణం చివరి గ్రామం వరకు సువార్తను తీసుకుపోయింది. ఆయన మరణం చివరి గ్రామం వరకు సాక్ష్యాన్ని తీసుకుపోయింది. ఆయన మరణం ఎంతో మందికి క్రైస్తవత్వం ఏంది, క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి, క్రైస్తవులు ఐక్యమత్యంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలనేది పాస్టర్ ప్రవీణ్ గారు మనందరికి కూడా తెలియజెప్పి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిండు. అసలు ఒక పాస్టర్ గారు మరణిస్తే వారి సంఘం, వారి చర్చ్ మెంబర్స్ మాత్రమే వెళ్తారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన చూసుంటే మీరు, ఆయన మరణించిన తర్వాత ఒక సైనికుడుగా, ఆయన ఉండేది కూడా సైనిక్పురిలోనే, ఒక సైనికుడిగా ఆయనకు వందల మంది పోలీసులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, క్రైస్తవ సంఘ మత పెద్దలు, అన్ని కుటుంబాల క్రైస్తవ సంఘాలు అందరూ కూడా వెంట వెళ్ళి ఆయన ఒక వీరమరణం పొందినటువంటి సైనికునిగా మనం అందరం కూడా ఆయనను సమాధి చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తిని మన గుండెల్లోనే ఉన్నాడు. ఆయన ఏదైతే విడిచిపెట్టిపోయిండో, ఆయన ఏదైతే తన ఆశయాలను, ఆయన ఏదైతే సువార్త చేయాలనుకున్నాడో ఆ సువార్తను కంటిన్యూ చేస్తానని వారి భార్య కూడా అందరి ముందు మాట్లాడడం చెప్పడం జరిగింది. ఆమె చేసే దారిలో మేమందరం కూడా ఖచ్చితంగా వారి వెంట ఉంటాం. వారు తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సార్ పెద్దలు మాట్లాడినట్టు, మీకు ఇవాళ దీని వెనక జరుగుతానికి గల కారణాలు ఏంటంటే, ఒక మనిషికి విద్వేషం. ఇంతకుముందు క్రైస్తవులు అంటే వీళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళని మనం ఏమనొద్దు అనే ఒక 10-15 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంతో గౌరవించేవాళ్ళు. ఈ 10-15 సంవత్సరాల నుంచి ఈ టీవీ ఛానళ్ళ చర్చలు కానీ, ఈ యూట్యూబ్ చర్చల్లో కానీ, ఈ డిస్కషన్స్ చేయటం వల్ల వాళ్ళను మేము ఈ వేదిక నుంచి మీ అందరికి కూడా క్రైస్తవ సమాజానికి తెలియజేసేది ఏంటంటే, మనం 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకుంటామా, 2 లక్షల మందితో మీటింగ్ పెట్టుకుంటామా, మన గురించి మాత్రమే చెప్పుకుందాం. కానీ అవతల వ్యక్తి గురించి, వాళ్లకు చెడు, వాళ్ళ గురించి మాత్రం, వాళ్ళని విమర్శించే రైట్ మాత్రం ఎవరికి లేదు, మనకు కూడా లేదు. వాళ్ళు కూడా మనల్ని విమర్శించడానికి వాళ్ళకు కూడా హక్కు లేదు. మనం అవతల వ్యక్తులను విమర్శించే వ్యక్తిత్వం మనది కాదు. మనం ఖచ్చితంగా అవతల వ్యక్తులను విమర్శించొద్దు, మన క్రైస్తవత్వాన్ని గురించే మాట్లాడదాం. కానీ అవతల ఉన్నటువంటి గ్రంథాల నుంచి తీసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడటం వల్ల విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ 1,00,000 రూపాయలకు మర్డర్ అయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ టీవీ ఛానళ్ళ చర్చలో కూర్చుంటే వేడి ఎప్పుడు పోయి బయటికి వస్తే కొట్లాడదామా, బయటికి వస్తే కొట్టుకుందామా అన్నటువంటి పరిస్థితులు ఈ టీఆర్ రేట్ల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టి మా వర్గాల మధ్య, మా కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు మాత్రమే చనిపోతుండ్రు, అక్కడ ఉన్నోళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు. వాళ్ళు పోవటం వల్ల వాళ్ళ వెనుక ఉన్న కుటుంబాలు ఎన్ని రోడ్డు మీద పడతా ఉన్నాయి. ఇలా ఆయనకు పాస్టర్ గారికి 2 బిడ్డలు, ఇంకా 12 మందిని చదివిపిస్తున్నాడు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఇలా 14 మంది. ఆయనే చెప్పిండు, నా 2 బిడ్డలతో కలిపి ఇంకా 12 మందిని నేను సాతున్నా. ఆ 14 మంది బిడ్డల జీవితాలు ఇవాళ ఏం కావాలి? ఇవాళ ఈ విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు? విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఒక మనిషి ప్రాణం తీసుకున్నాం మనం.
దాని వెనక ఎవరుండ్రో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ మనం ఎవరి మీద నిందేస్తాం, అది జరిగింది మాత్రం ఖచ్చితంగా హత్యనే, ముమ్మాటికి హత్యనే. ఇవాళ 3 రోజులు అవుతా ఉంది, ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. సార్ ఇప్పుడే చెప్పిండ్రు పెద్దలు, చిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందని. కంటిన్యూస్ గా బాబురావు గారు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ టెక్నికల్ గా, ఎందుకంటే తను క్రైస్తవ సమాజం తరఫున ఒక 30 సంవత్సరాలు ఐపీఎస్ హోదాలో ఉన్నాడు కాబట్టి తను ఖచ్చితంగా ఎక్కడ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా తను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా కూడా ఇలా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు కూడా, నారా చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసిండు, ఇక్కడ ఎటువంటిది జరగకుండా నిష్పక్షపాతంగా వాళ్ళకి జరగాల్సినటువంటి విధంగా జరిపించాలనే ఆలోచనతోని ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేసిండు. అలాగనే ముందుకు పోదాం మనం. కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే, ఈ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏ నాయకుడు కానీ ఎవరు కూడా కొన్ని రోజులు ఈ ఛానళ్ళు కానీ ఈ టీవీలలో మాట్లాడకండి. మన గురించి మనం చెప్పుకుందాం, మనం అవతల గురించి వాళ్ళ గురించి విద్వేషించాల్సిన అవసరం. ఇవాళ పొద్దున ఒక యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ చిన్న 20 సంవత్సరాలు ఉంటాడు, ఖచ్చితంగా మేమే చంపినాం అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. మనకు అది అవసరమా? మనం చెప్పించుకోవాల్సిన అవసరమా? దాన్ని చూసి మన దగ్గర ఉన్న పిల్లలు రెచ్చిపోతూ ఉంటారు. దానివల్ల ఎవరు రోడ్డు మీద పడతా ఉన్నారు? క్రైస్తవత్వానికి మరకైతా ఉంది. ఒక వ్యక్తుల మధ్య జరిగిన చర్చ అది క్రైస్తవ మతానికి, క్రైస్తవ సంఘాలకు మొత్తానికి దారితీస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటి జోలికి పోకుండా మన గురించి మాత్రమే, మనం మంచి గురించి చెప్దాం. మనం ప్రేమించే వ్యక్తులం, మనం ఎవరితోని గొడవ పెట్టుకునే వ్యక్తులం కాదు. కావాలంటే మనకు కావాల్సిన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లీగల్ టీమ్స్ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ జరిగిన ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసిందంటే, ఈ 2 రోజుల విధంగా జరిగినటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిండ్రు. ఎందుకోసం అంటే మా గురించి ఎప్పుడు కూడా ఇంత పెద్దగా చూపించరు, కానీ 2 రోజుల్లో నిష్పక్షపాతంగా ప్రపంచానికి తెలియజేసినటువంటి మీడియా అందరూ కూడా నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఎందుకోసం అంటే ఈ ప్రపంచానికి తెలియజేయడం వల్లనే ఎక్కడో ఉన్నటువంటి కాబట్టి లా ఫామ్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎడ్వర్డ్ వారి ద్వారా, వీళ్ళందరి ద్వారా తెలుసుకొని నేను హిందువునైనా కూడా ఈ క్రైస్తవంలో జరుగుతున్న అన్యాయం కోసం నేను సుప్రీంకోర్టు కాదు, యుఎన్ఓ, నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి సంస్థల వరకు కూడా మా ఫామ్స్ అందగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి, మీ క్రైస్తవ సమాజానికి తెలియజేయండి అని వాళ్ళ అడ్వకేట్ టీమ్స్ ఇక్కడికి పంపించడం జరిగింది. కాబట్టి కావేటి శ్రీనివాసరావు గారు కూడా మా క్రైస్తవ సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒక్కటే కోరుకునేది, మాకు జరిగింది ఇంకా ఎవరికి, ఇంకొక పాస్టర్కి జరగవద్దు. మా చేతులారా ఇంకొక పాస్టర్ని మేము పోగొట్టుకోవద్దంటే మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏది జరిగినా కూడా పాస్టర్ ప్రవీణ్ గారి హత్య ఇలా 2 రాష్ట్రాల్లో క్రైస్తవులను ఏకం చేసింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా అదే విధంగా ముందుకు పోదాం. ఆ విధంగా ఉంటేనే ఈ ప్రభుత్వాలు భయపడతాయి. ఎవరైనా కూడా మనకు అడ్డంగా రాకుండా భయపడతారు. కాబట్టి మనం అందరం కూడా క్రైస్తవులందరూ అండగా ఉండి పాస్టర్ ప్రవీణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోదాం. అదేవిధంగా మొన్న చిన్న విషయం, అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు ఆయన ఒక నిజం కోసం కొట్లాడుతూ ఉంటే అక్కడ నిలబడినటువంటి ఎవరైతే అపోజిషన్ ఉన్న వ్యక్తి, నువ్వు ఆ కేసు కొట్లాడకూడదు అని డైరెక్ట్ గా పోయి చంపేసిండు అడ్వకేట్ ఇజ్రాయెల్ గారిని. ఇవాళ వాళ్ళ కుటుంబం కూడా 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా రోడ్డున పడ్డారు. వాళ్ళది కూడా క్రైస్తవులు, మేము అందరం కూడా అండగా ఉంటాం. దయచేసి విద్వేషాలు రెచ్చగొట్టకుండా, వర్గాల మధ్యలో చిచ్చు పెట్టకుండా మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. మేమందరం కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబాలకు ఆయన చివరి కొట్లాడే వరకు, న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ఉంటాం. ఎక్కడో రాజమండ్రి చివరిలో ఆ రక్తకు మడుగుల సాక్షిగా చెప్తా ఉన్నాం, చివరి ఆశయం వరకు మేమందరం నిలబడతాం. మేమందరం కూడా మీ కుటుంబం వైపు ఉంటాం. న్యాయం ఖచ్చితంగా గెలుస్తూ ఉంది. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ గారిని, వారి కుటుంబానికి, అదేవిధంగా అడ్వకేట్ ఇజ్రాయెల్ గారి కుటుంబానికి, వారందరూ కూడా మేమందరం అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.